సో అందరికీ నమస్కారం. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ కాన్వర్జేషన్, ఒక ఇంట్రెస్టింగ్ పర్సనాలిటీ, నాకున్న ఒక ఓల్డ్ ఫ్రెండ్. ఈమె పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే తన ఆస్థాన ఆర్టిస్ట్. ఆమెకేం సంస్థానాలు లేవు, బట్ స్టిల్ ఎప్పటి నుంచో అసోసియేట్ అయ్యి బియాండ్ మనీ పనిచేస్తున్న ఒకనొక మంచి ఫ్రెండ్. అంటే ఫస్ట్ డే ఎట్లుందో మా మధ్యన స్నేహం, గౌరవం, వాత్సల్యం ఇప్పటికి అలాగే ఉంది. సో ఆమె పేరు విశాల. ఈమె ఒక ఏమంటారు, ఏం చెప్పొచ్చు అంటే ఒక రెవల్యూషనరీ పర్సనాలిటీ. కొందరికి తెలుసు సమాజంలో రకరకాల యాక్టివిజంలో పార్టిసిపేట్ చేస్తుంది. ఈ సమాజాన్ని కాస్త మంచిగా చేయాలంటే ఏం చేయొచ్చు అన్న విషయాల్లో పనిచేస్తుంది. పిల్లల్ని ఎట్లా మోటివేట్ చేయొచ్చు అన్న విషయాలతో పనిచేస్తుంది. ప్రభుత్వానికి ప్రజలకి మధ్య అనుసంధానంగా ఉండే పనులు చేస్తుంది. ఎన్నో రిపోర్ట్స్ రాస్తుంది. తర్వాత వ్యవసాయదారులతో కనెక్ట్ అయ్యి మిల్లెట్ బ్యాంక్ ఏర్పాటు చేసింది. తర్వాత చాలా ఫేమస్ ప్రోగ్రామ్ ఒకప్పుడు, అంటే ఇప్పుడు హైటెక్ సిటీ అంతా ఫేమస్ కాకముందు రాహగిరి అని ఒక ప్రోగ్రామ్ చేసింది, గాంధీగిరి లాగా. అంటే సండే రోజు రోడ్డు ఆక్యుపై చేసి ఇక అందరూ వస్తారు అక్కడికి వచ్చి సైకిల్ దొక్కోవడాలు, లేకపోతే పెయింటింగ్ ఎగ్జిబిషన్స్ చేయడము, లేకపోతే ఇట్లా పాడ్కాస్ట్లు చేసుకోవడం. తర్వాత అక్కడే రకరకాల యోగా గురువులు వచ్చి యోగా చెప్పడం, ఇట్లాంటి యాక్టివిటీస్ అన్నీ తను చాలా ఉధృతంగా చేసింది. స్టిల్ షీ ఈజ్ డూయింగ్. సో విశాలాజీ, మీరు పూల పార్క్కి రావడం చాలా సంతోషం. ఇది ఎవరిది కాదు, ఆల్రెడీ ఐ టోల్డ్ యూ. అవును, చెప్పండి అసలు ఈరోజు ఇక్కడికి ఎందుకు వచ్చారు? యాక్చువల్లీ నేను కాంత్కి ఫోన్ చేశాను. ఫోన్ చేసి కాంత్ ఏం చేస్తున్నారు ఇప్పుడు అంటే, అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉంటాను అనమాట. అయితే నేను ఒక పూల పార్క్లో చెట్లు నాటుతున్నాను అని అన్నారనమాట. అంటే ఎవరి పార్క్ అది అంటే, ఎవరిది కాదు, నేను జస్ట్ నాటాలనిపించింది చెట్లు, వచ్చి నాటుతున్నాను అని అన్నారు. సరే కలుద్దాం అంటే, రండి ఇక్కడే, నేను 8:30 నుంచి 10 వరకు ఉంటానంటే, సరే వచ్చి చూద్దామని చెప్పేసి వచ్చాను. అండ్ వచ్చేటప్పుడు కాంత్కి ఒక 6 పూల మొక్కలు కూడా నేను తీసుకురావడం జరిగింది. ఎందుకంటే మనము ఏదో గిఫ్ట్ తీసుకెళ్తాము ఎవరినన్నా కలవడానికి వెళ్ళినప్పుడు, కానీ కాంత్ ఇంత మంచి పని చేస్తున్నారని, అది కూడా మంచి 6 కలర్స్ నాకు నచ్చిన మందారము, నాకు ఎర్ర మందారం చాలా ఇష్టము. అట్లనే చామంతి, నాకు చాలా ఇష్టమైన ఫ్లవర్ చామంతి పూలు, చామంతి అండ్ నందివర్ధనం కూడా చాలా ఇష్టం. ఇది డేరా పూలు అనేవాళ్ళం మేము మా ఊర్లో. సో డేరా పూలు అండ్ ఇది మన పేరు తెలియదు ఏదో అంటే యా, ఇది చాలా ఎక్కువగా కనిపిస్తుంటుంది కాబట్టి నాలుగు రెసిస్టెన్స్ కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి అది తీసుకొచ్చాను అనమాట. సో ఇది నా చిన్న కాంట్రిబ్యూషన్ ఈ పూల పార్క్కి. సో యా, వెరీ హ్యాపీ. అంటే నిజంగానే అంటే మనము ఏమైపోతుందంటే ఈ మధ్య ఒక కొత్త ట్రెండ్ స్టార్ట్ అయింది. అంటే ఒక మనిషికి ఏదైనా హెల్ప్ చేయాలన్నా లేదా ఒక చిన్న పని చేయాలన్నా కూడా దానికి ఒక పేరు, ఒక బాక్స్డ్ అప్రోచ్. అంటే ఇది సిటిజన్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనో లేకపోతే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనో దానికి ఒక పేరు పెట్టి, దానికి ఒక లోగోలు, దానికి ఒక అది ఇది. అంటే అన్ఫార్చునేట్లీ లోగోలు ఈగోలు అంటే వీళ్ళు వస్తే వాళ్ళకి పుల్లమాల వేయాలా, బొకే వేయాలా, తీసుకురావాలా, వీళ్ళు పెద్ద గొప్ప పని చేస్తున్నారు, ఇట్లాంటివన్నీ అన్ఫార్చునేట్లీ మనం అంతా కూడా పార్టే దాంట్లో. కాకపోతే ఒక ఈ నేచర్ అనేది, నేచర్ ఒక మంచి గుణం ఏంటంటే నేచర్కి ఎవరు అడిగినా అడగకపోకపోయినా కూడా ఇవ్వడం వితౌట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్. అంటే ఇప్పుడు ఈ పూలకి ఏం ఎక్స్పెక్టేషన్ ఉంది మన దగ్గర నుంచి, బట్ దే ఆర్ గివింగ్ అస్ లాట్ ఆఫ్ హ్యాపీనెస్. అట్లనే మట్టి, అట్లనే ఈ పక్షులు, ఇవన్నీ కూడా వర్షము, సన్, గాలి, నీళ్లు, ఏరు, ఇవన్నీ కూడా దే డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ అస్. వెన్ దే ఆర్ గివింగ్ టు సంథింగ్ టు అస్, వై ఆర్ వీ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ వెన్ వీ డూ సమ్ హెల్ప్? అట్లా కాంత్ ఒక మంచి, అంటే వితౌట్ ఎనీ బౌండరీస్, వితౌట్ ఎనీ బాక్స్డ్ అప్రోచ్, దానికి ఒక పేరు అట్లాంటివి కాకుండా నిజంగా చెయ్యాలి, జస్ట్ చెయ్యాలి అంతే. అక్కడితో అయిపోయింది రెస్పాన్సిబిలిటీ, టు డూ అండ్ ఫర్గెట్ అబౌట్ ఇట్. దాని మళ్ళీ కంటిన్యూటీ ఏముంటది? మొక్కలు పెద్దవైతే ఎవరో వస్తారు, ఆనందిస్తారు. ఇది ఎవరిది కాదు. చాలా మంది వింత వింత ప్రశ్నలు వేస్తారు. మరి మొక్కలు నాటారు కదా, బోర్డు పెట్టండి, పూలు. నేను ఎవరిని చెప్పడానికి, నేను ఫ్రీ అయిపోవడానికి చేస్తున్నా, ఇరికియడానికి కాదు. నీకు పీక్కోవాలనిపిస్తే పీక్కపో, అంతే కదా. పెద్ద ఆయన ఆశ్చర్యపోయాడు, అదేం తమ్మి అట్లనే ఉన్నాడు. సార్ నాకు నాటాలనిపించింది నాటుతున్నా, నీకు పీకాలనిపిస్తే పీకు, రెండు ఒకటే. ఇంకోటి, ఎంతమంది ఎన్ని పీకినా నేను నాటుతూనే ఉంటా. మీరు అలసిపోవాలి కానీ నేను అలసిపోను. అండ్ ఏం చేసినా నేను కొనసాగిస్తా కాబట్టి విల్ కంటిన్యూ. ఇది నా నిష్కామ కర్మకి, నా అనుభవానికి సంబంధించిన ఒక
ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఇది ఎవరో మెచ్చుకుంటారని కాదు అట్లా. సరే ఇది నా ఈ స్థాయికి రావడానికి ఇట్స్ అ హ్యూజ్ స్పిరిచువల్ ఎక్సర్సైజ్ 100% కదా. అంటే ఇది అంత ఈజీ కాదు. నీవు నేనన్న భావన పోతే తప్ప రియల్ వర్క్ స్టార్ట్ అవ్వదు. కరెక్ట్. నేను అదే అనుకుంటున్నా ఈ మధ్య. అంటే ఏది మనం ఏదో ఎవరికో ప్రూవ్ చేయాలనో, లేకపోతే ఎవరి దగ్గర అవార్డు తీసుకోవాలనో, లేకపోతే ఏదన్నా మనకు సంపాదించాలనో అట్లా కాకుండా నిజంగానే మనం ఇది చేయడానికే చేయాలని అనుకుంటే 100 పనులు ఈజీగా అయిపోతాయి అండ్ చాలా బ్రహ్మాండంగా అయిపోతాయి. అది కాకుండా ఎవరికి పేరు వస్తుంది దీంట్లో, ఎవరికి ఏముంది దీంట్లో, నాకేముంది దీంట్లో, నీకేముంది దీంట్లో, ఈ నెగోషియేషన్ ఎప్పుడొచ్చిందో ఆ నెగోషియేషన్లో పడి మనం అసలైన పని మర్చిపోతాము. సో ఐఎమ్ హ్యాపీ. అయితే దీన్ని పక్కన పెడితే ఇప్పుడు విశాల గారు చాలా డిఫరెంట్ యాక్టివిటీస్ చేస్తారు. అంటే నేను ప్రత్యక్షంగా చూసిన, నీ ఎన్నో క్యాంపెయిన్స్ కి ఆర్ట్ వర్క్ అందజేసిన. ఇప్పుడే తెలిసింది, మీ అబ్బాయి చెప్పాడు మీ కార్ మీద కూడా ఏదో ఒక స్పోర్ట్ ఉమెన్ అని ఒకటి ఉంటుంది. వీ హ్యావ్ డన్ సో మచ్ వర్క్. రెండోది అదంతా అన్కండిషనల్ గా బియాండ్ మనీనే జరిగింది. నేను ఏదో ఇస్తే తను ఏదో ఇవ్వడం తప్ప దీనికి ఖచ్చితంగా ఇంత ఇవ్వాలి లేకపోతే నేను చేయను అట్లా ఏమి ఉండదు. సో అది లైఫ్ లాంగ్ కొనసాగుతుంది. అట్లా నాకు అదృష్టవశాత్తు నావన్నీ హార్దిక సంబంధాలే కానీ ఆర్థిక సంబంధాలు. ఇప్పుడు నువ్వు చేసే రకరకాల కార్యక్రమాల్లో రాహగిరి అని ఒక కార్యక్రమం చేసినావు, ఎక్స్క్లూజివ్ గా దాని గురించి మాట్లాడు. సో ఎవ్రీ వీక్ నీకు ఓపిక ఉంటే ఐ వాంట్ టు డూ వన్ కాన్వర్జేషన్. నీకున్న ఇంటెలిజెన్స్, నువ్వు చేస్తున్న స్కేల్ ఆఫ్ వర్క్, నీకున్న ఉద్దేశాలు, మేబీ నువ్వు అనుకున్న వాటికి సహాయం చేసే వాళ్ళు ఎవరో ఒకరు మన జీవితంలోకి త్రూ దిస్ వీడియో కూడా రావచ్చు. ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. సో ఒకసారి నువ్వేం చేస్తున్నావు రాహగిరి అనే కార్యక్రమంలో, ఏం చెప్పాలనుకున్నావు? ఇటు కూర్చున్నా జర చెప్పవా. సో ఇప్పుడు రాహగిరి ఎందుకు వచ్చిందంటే, మనము వీధి కాన్సెప్ట్ తీసుకోండి. చిన్నప్పుడు వీధి కాన్సెప్ట్, వీధిలో ఏం జరిగేది ఎగ్జాక్ట్లీ? అందరు వచ్చి ఆడుకునేవాళ్ళు, దుకాణాలు పెట్టేవాళ్ళు, లేకపోతే ఎవరన్నా రేయి పళ్ళం వచ్చి కూర్చొని అమ్ముకునేది. వీధి అనేది ఒక ఫెసిలిటేటర్, అందరికి ఆహ్వానం పలుకుతుంది. అది ఎప్పుడు ఖాళీగా ఉంటుంది, అప్పుడప్పుడు నిండుతుంది, మళ్ళీ ఖాళీ అయిపోతుంది. సంతలు ఏర్పాటు అయ్యేవి. ఇదంతా నేను చూసిన మా ఇంటి పక్క వీధి కథ. సో మీ ఇంటి పక్కనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా వీధి అనేది ఇట్లనే ఉన్నింది. అంటే మీరు ఇందాక ఏమన్నారు, పిల్లలు చదువుకునే వాళ్ళు అని అన్నారు. అది ఎడ్యుకేషన్, ఒక న్యాచురల్ ఎడ్యుకేషన్ సెంటర్. అది వ్యాపారస్తులు ఎవరో రేగుపళ్ళు అదో ఇదో అమ్ముకునే వాళ్ళు అనేవాళ్ళు. అదేంటి ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ ఫ్లీ మార్కెట్ అని చెప్పేసి మైక్రో ఆంటర్ప్రెన్యూర్స్కి, రైతులకి ఇమ్మీడియట్ మార్కెట్ ప్లేస్, ఒక డిస్కషన్ జరిగేది, డైలాగ్, అంటే ఒక నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ అయ్యేది వీధిలో. అట్లనే ఒక కామర్స్, ఒక వ్యాపారస్తుడు ఒక అంగడి పెట్టుకుని ఉండేవాడు, అది ఒక కామర్స్. ఆ కామర్స్ యాక్టివిటీలో పాలిటిక్స్ గురించి డిస్కషన్ జరిగేది, సొసైటీ గురించి డిస్కషన్స్ జరిగేది, కల్చర్ జరిగేది. అట్లనే ఒక ఆర్టిస్ట్, మీరు ఏదైనా కూడా ఒక ఆర్ట్ తీసుకోండి, ఆర్టిస్టులంతా వీధుల్లో పర్ఫామ్ చేసేవాళ్ళు. సో ఇట్స్ అ న్యాచురల్ ఆర్ట్, ఎడ్యుకేషన్, కల్చరల్, కామర్స్ సెంటర్ ఇన్ ద సొసైటీ. సో ఇప్పుడు ఏమైపోయినాయి వీధులు అనేవి? ఇప్పుడు చూడండి వెనకాల ఏమైంది, ఖాళీ కాదు, కార్లు. ఎప్పుడైతే వీధుల్లో మొత్తము కూడా కార్లు, ఈ వెహికల్స్ ఇవన్నీ వచ్చేసినాయో మన సొసైటీలో ఒక డిస్కనెక్ట్ అయిపోయింది. పాట గుర్తొచ్చింది, గోరెటి వెంకన్న పాడతాడు, సంత మా ఊరి సంత, వారానికోసారి జోరుగా సాగేటి సంత మా ఊరి సంత. అవును. సో అట్లా ఆ సమాజంలో డిస్కనెక్ట్ అయిపోయింది. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మా వీధిలో ఫర్ ఎగ్జాంపుల్ మా అన్న ఒక సర్పంచ్గా ఉండేవాళ్ళు. సో పొద్దున్న నేను నిద్రలేచేసరికి ఒక 10 మంది మా ఇంటి ముందర కూర్చొని ఉండేవాళ్ళు. వాళ్ళకి ఏదో ఒక గవర్నమెంట్ స్కీమ్ గురించో ఇంకేదైనా గురించో అప్లికేషన్స్ రాయాలి. సో మా అన్న నన్ను ఏం చేసేవాడు అంటే అప్లికేషన్స్ నాతో రాపిచ్చేవాడు. ఇంకొంచెం ముందరికి వెళ్తే మా ఊర్లో ఈ గ్రామ రికార్డ్స్ పెడతారు కదా, అప్పుడు వాళ్ళు గ్రామ రికార్డ్స్ అవన్నీ పెట్టేవాళ్ళు. అక్కడ వచ్చి అందరూ కూర్చునేవాళ్ళు, చాలా డిస్కషన్ జరిగేవి. దాని పక్కన ఒక వ్యాపారస్తులు ఇల్లు ఉండేది, అంటే శనక్కాయలు, ఈ పల్సెస్ ఇవన్నీ అమ్ముకునేవాళ్ళు. దాని పక్కన రైతులు ఉండేవాళ్ళు. అండ్ వీళ్ళంతా కూడా ఒకే ఎకనామిక్ స్టేటస్కి సంబంధించిన వాళ్ళు కాదు.
అంటే ఒక డిఫరెంట్ ఎకనామిక్ స్టేటస్ నుంచి కూడా వచ్చి ఒక దగ్గరనే కలిసే వాళ్ళు, ఒక అండర్స్టాండింగ్ ఉండేది కమ్యూనిటీ టు కమ్యూనిటీ. ఇప్పుడు ఏమైపోయింది, ఇప్పుడు మరీ మీరు కోటీశ్వర్లు అంటే మీరు విల్లాల్లోకి వెళ్ళిపోతున్నారు. అండ్ ఆ విల్లాల్లో కొనే వాళ్ళంతా కూడా మీ ఎకనామిక్ స్టేటస్ నుంచినే ఉంటున్నారు. లేదా ఇంకో కొంచెం డబ్బులు తక్కువ అనుకుంటే పెద్ద అపార్ట్మెంట్లకు వెళ్తున్నారు. ఆ అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళంతా మీ స్టేటస్ వాళ్ళే ఉంటారు. అట్లనే మీరు వెళ్తే ఒక కాలనీ, ప్రీమియం కాలనీ, అది కూడా హెచ్ఐజీ, హై ఇన్కమ్ సెగ్మెంట్, లో ఇన్కమ్ సెగ్మెంట్, అది కూడా అట్లా. సో వీళ్ళకి అంటే పేదవాళ్ళంతా కూడా స్లమ్స్లోకి వెళ్ళిపోతున్నారు. సో ఇప్పుడు ఏమైపోయిందంటే వాళ్ళకి తగినట్ల పబ్లిక్ స్పేసెస్, పార్క్స్, వాళ్ళకి తగినట్ల కమ్యూనిటీ సెంటర్స్, వాళ్ళకి తగినట్ల టెంపుల్స్, వాళ్ళకి తగినట్టు స్కూల్స్. సో వేర్ ఈస్ ద ప్లేస్ దే ఆర్ కమింగ్ టుగెదర్ అండ్ కాన్వర్జేషన్ ఎక్కడ జరుగుతుంది? నువ్వు చెప్పిన దాన్ని బట్టి 100% సోషల్ డివైడ్ అనేది చాలా భయంకరంగా జరిగింది. సోషల్ డివైడ్ అనేది జరిగింది. ఇక్కడ ఒక అపార్ట్మెంట్ ఉంది, అపార్ట్మెంట్ లోపల టెంపుల్ కట్టించుకున్నారు, బయట వాడికి పర్మిషన్ లేదంట. దేవుడిని బంధించారు నా కొడుకులు అందరు కలిసి. అట్లీస్ట్ బయట వాడికి ఒక చిన్న డోర్ ఓపెన్ చేయాలి. ఎనీబడి షుడ్ విజిట్ గాడ్. సరే డాక్టర్ని, లాయర్ని, సెలబ్రిటీని, సూపర్ స్టార్ ని విజిట్ చేయాలంటే పర్మిషన్ ఉండాలి. దేవుణ్ణి కూడా ఇది మా అపార్ట్మెంట్ గాడ్ అనేది ఇవన్నీ నాకు నచ్చవు. అదే బాక్సింగ్ అప్రోచ్ అదే అయిపోయి అప్పుడు ఏమైపోయిందంటే సమాజంలో ఒకరికి అండర్స్టాండింగ్ లేదు. అంటే ఈ పిల్లలు కూడా ఇప్పుడు స్లమ్లో పెరిగిన పిల్లోడికి వాడు ఇంకా ఇది మా లైఫ్ ఇంతే. ఎందుకంటే వాడు వేరే వాళ్ళని కూడా అలాంటి సర్కమ్స్టాన్సెస్లో చూస్తున్నాడు కాబట్టి హౌ కెన్ యూ థింక్ బిగర్ అండ్ బెటర్ అన్లెస్ అంటిల్ దట్ హీ మీట్స్ వన్ ఇంటెలెక్చువల్ పర్సన్ ఇన్ యాక్సెస్. వాళ్ళ యాక్సెస్లో ఉండేది, అది ఊర్లలో ముందు ఉండేది, ఇప్పుడు లేదు. సో రహగిరి డే అంటే ఒకటి, మనం వీధి అనేది అందరికీ సంబంధించింది, కార్లు పార్కింగ్ చేసుకోవడానికి కాదు, అందరికీ సంబంధించింది. నడిచే వాళ్ళు వస్తారు, సైకిల్ చేసే వాళ్ళు వస్తారు, ముసలోళ్ళు ఇళ్లల్లో ఈ మధ్య వాళ్ళకి ఏం టైంపాస్ అవుతుంది, అందరూ బిజీగా ఉన్నారు. ఒక ఎల్డర్లీ పీపుల్ ఉంటే వాళ్ళకి ఎంత కష్టమో, సో వాళ్ళకి ఆ ప్లేసు. అట్లనే చిన్నపిల్లలు ఉంటారు, ఎప్పుడు చూసినా ఇప్పుడు ఫోన్లలో పట్టి వాళ్ళ బాడీ పోజే మారిపోయింది. సో వాళ్ళు వస్తారు. అట్లనే కొంతమంది డిజేబుల్డ్ పీపుల్ వచ్చేవాళ్ళు. పాపం వీళ్ళని ఏం చేస్తారంటే వాళ్ళని ఒక రూమ్లో బంధించేసి వాళ్ళకి మూమెంట్ ఉండదు, సోషల్ అవుట్కాస్ట్ అయిపోతుంది. వాళ్ళు వచ్చేవాళ్ళు. అండ్ మనము అందరికీ ఒకే రకమైన ట్రీట్మెంట్, అందరూ ఒకటే, అందరికీ ఈ వీధి అనేది అందరికీ సంబంధించింది. ఈ వెహికల్ తీసుకుని వచ్చి రోడ్ నాది కాదు, ఇది సిటిజన్స్ కి సంబంధించింది. ఒక సోషల్ అండర్స్టాండింగ్, ఒక రీక్లైమ్ ఆఫ్ ఇది, మళ్ళీ పెడెస్ట్రియన్స్ కి అవగాహన, అంటే పెడెస్ట్రియన్ రైట్స్ గురించి అవగాహన, సైక్లిస్ట్ రైట్స్ గురించి. రోజు సైకిల్లో వెళ్తే భయము, ఎవరు ఎక్కడొచ్చి గుద్దేస్తాడో అని, నడుచుకుని వెళ్తే, వాకింగ్కి వెళ్తే భయం, ఎవడెక్కడొచ్చి గుద్దేస్తాడు. వినేవాళ్ళకి ఇది బాగుంది యాజ్ ఏ కాన్సెప్ట్. ఇప్పుడు మీరు చేయాలనుకున్నారు అనుకో, చేయలేదు సమాజం. అవును, అడుగడుగున అడ్డుపడతారు. ఇప్పుడు ఈ ఏరియా నేను రాహగిరి అని పెట్టి చేయాలంటే గవర్నమెంట్ వస్తుంది, ఎవడు రాబోయే నువ్వు పర్మిషన్ తీసుకోవాలి, ట్రాఫిక్ నుంచి పర్మిషన్ తీసుకోవాలి. ఈ కాంటెక్స్ట్ చెప్పు. ఆలోచనలు అందరి దగ్గర ఉంటాయి. ఆలోచనని ఒక కార్యరూపం దాల్చే విధంగా చేయడం వెనుకున్న కష్టాలు ఒక 2 నిమిషాలు చెప్పు. అంటే మేము రహగిరి డే స్టార్ట్ చేసినప్పుడు కొంచెం కష్టమైంది కన్విన్స్ చేయడం గవర్నమెంట్ని. కాకపోతే ఢిల్లీలో ఆల్రెడీ ఈ మూవ్మెంట్ స్టార్ట్ అయ్యిండే, ఢిల్లీ వాళ్ళకి కొంచెం కష్టమైంది మాకంటే. దాన్ని మేము సౌత్ ఇండియాలో ఫస్ట్ టైం ఇంప్లిమెంట్ చేసినాం అనమాట. సో అప్పుడు ఏమైందంటే ఆల్రెడీ గవర్నమెంట్కి తెలుసు ఇట్లాంటి ఢిల్లీలో పెద్ద సక్సెస్ అయింది, సిటిజన్స్ కూడా మాట్లాడుకుంటున్నారు దీని గురించి అని. సో అప్పుడు కేటీఆర్ గారు, అప్పుడే టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చింది, అండ్ కేటీఆర్ గారు కూడా ఈ హ్యాపెనింగ్ హైదరాబాద్ అంటే ఎక్కువ ఈవెంట్స్ జరగాల, సిటిజన్ ఎంగేజ్మెంట్ యాక్టివిటీస్ జరగాలని ఆయన కూడా కొంచెం మంచి ఇంట్రెస్ట్ తీసుకోవడం జరిగింది. అప్పుడు జయేష్ రంజన్ గారు ఐటీ సెక్రటరీ ఉండే, అండ్ సివి ఆనంద్ గారు మన కమిషనర్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ గారు ఉండే, అండ్ మంచిగా హెల్ప్ చేశారు. నో ప్రాబ్లం, బట్ పర్మిషన్స్ ప్రాబ్లం లేదు. ఇది ఓకే, అర్థమైంది. నెక్స్ట్ రియల్ క్వశ్చన్, అసలు నువ్వెందుకు చేయాలి ఇదంతా? నీకేం పట్టింది అంటే నేను ఎందుకు చేయకూడదు? నీకేం వస్తుంది? ఇదేనా ఆశించి చేసిందా, లేకపోతే ఆనందం కోసం చేసిందా, లేకపోతే ఒక బెటర్ సొసైటీని ఎన్విజన్ చేసి దానికోసం చేసింది? మూడోది ఒక బెటర్ సొసైటీ గురించి చేసింది. అంటే ఇప్పుడు నా గురించి అంటే దాంట్లో ఏం డబ్బులు వచ్చే వ్యవహారం కాదు, అది మనం కమర్షియల్ గా చేయలేము. ఇంకొకటి తను చెప్పింది తన పాయింట్ ఆఫ్ వ్యూ కాదు, ఐ హావ్ బీన్ దేర్. నేను ఒక ఎగ్జిబిషన్ చేసిన, అక్కడ కూర్చొని పోర్ట్రేట్లు వేసిన, నేను పోయి క్రికెట్, నేను ఇంకో 2 ఫ్రెండ్స్, ఈమె కూడా తెలియదు 2-3 సార్లు వచ్చిన. అవునా? నాకు ఫ్రెండ్
అక్కడ ఎట్లయిందంటే బర్త్డే పార్టీలు సెలబ్రేట్ చేసుకునేవాళ్ళు అండ్ ఈ ఏదైనా ఈవెంట్లు చేయాలంటే వచ్చి చేసుకునేవాళ్ళు, ఎవరినైనా కలవాలంటే ఫ్రెండ్స్ అక్కడ వచ్చి కలిసి సండే వచ్చారు ఆడికి ఒక డెస్టినేషన్ అయిపోయేది. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. రాహగిరి అంటే ఎట్లుంటుందంటే దాని ప్యాకేజ్ ఇప్పుడు ఇక్కడ నుంచి హైటెక్ సిటీ రోడ్ ఏదో ఉందనుకో, సైబర్ సిటీ రోడ్, అది ఒక 3 కిలోమీటర్ స్ట్రెచ్ ఉంటుంది. సండే రోజు మార్నింగ్ 5 o'clock నుంచి 11-12 వరకు అటు ఇటు బ్లాక్ చేస్తారు కంప్లీట్. అంటే నో వెహికల్స్ ఏముండదు, జస్ట్ అక్కడి వరకు వచ్చి ఆ తర్వాత ఆ మధ్యన బాక్స్ రోడ్డు మీద అందరూ నచ్చినట్టు ఆడుకుంటారు, పాడుకుంటారు, చిన్న చిన్న బిజినెస్లు చేసుకుంటారు, లేకపోతే సోషల్ ఎక్స్చేంజ్ చేసుకుంటారు, లేకపోతే అక్కడ ఏమైనా యాక్టివిటీస్ జరిగితే పార్టిసిపేట్ చేస్తారు, పాటలు పాడుకుంటారు, ఇట్లాంటిది. సో ఒకప్పుడు సంత కాన్సెప్ట్, బట్ మోడర్న్ ఎందుకంటే అది దానివల్ల చాలా మంది సెన్సిటైజ్ అయ్యేవాళ్ళు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోడ్ ఎందుకు బ్లాక్ చేశారు అంటే రాహగిరి అంటే గాంధీగిరి లాగా రోడ్ అందరిది, ఇట్స్ ఎ క్రియేటివ్ ప్రొటెస్ట్. అండ్ రెండు నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. కొంతమంది ఈ పిల్లలు యంగ్స్టర్స్ ఎక్కువ స్పీడ్గా బైకులు నడిపేవాళ్ళంట. నైట్ అంతా సాటర్డే నైట్ అంతా బైకులు నడిపేది వాళ్ళు, సండే పడుకునేది. ఈ రాహగిరి డే స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళకి చాలా ఈ కాన్సెప్ట్ చాలా నచ్చింది. అంటే ఇక్కడ మిస్ అవ్వడానికి ఏం లేదు, బోరింగ్ ఏం లేదు. డాన్సులు, ఆటలు, పాటలు, ఫ్రెండ్షిప్లు అన్నీ ఉండేవి కాబట్టి వాళ్ళు సండే పొద్దున్న రావడానికి ఆ సాయంత్రము ఆపేశారంట. స్పీడ్ బైకులు నడపడము, కార్లు నడపడం, భయభ్రాంతులు చేయడం జనాల్ని, ఇవంతా ఆపేసి పొద్దున్న 6 గంటలకల్లా రాహగిరి డేకి రావాలి. సో ఇది ఒక సమాజంలో ఈ ఒక చిన్న చేంజ్ చూడండి. ఇప్పుడు డ్రగ్స్ అని అంటున్నాము, పిల్లలు విపరీతంగా డ్రగ్స్ తీసుకుంటున్నారు అని. ఇంకోటి వాళ్ళు స్ట్రెస్ అయిపోతున్నారు ఎడ్యుకేషన్ వల్ల. అండ్ డిప్రెషన్, ఇప్పుడు 8th క్లాస్ పిల్లడు కూడా డిప్రెషన్ అని మాట్లాడుతున్నాడు. ఐఎమ్ సో డిప్రెస్డ్ అని అంటున్నారు. అలా అంటే what exactly are we doing as a society to bring them together and inspire them, and where is the social life for them? Social life అంటే అట్లా రాహగిరి అన్నది మీడియాలో కానీ, ఫేస్బుక్లో కానీ, లేకపోతే అప్పుడు న్యూస్ పేపర్స్లో కానీ ఒక హల్చల్ చేసింది. చాలా సో మెనీ ఆర్టికల్స్ నేను చూసాను పర్సనల్గా. తర్వాత విశాలాజీ ఇంటర్వ్యూస్ చాలా న్యూస్ పేపర్స్. ఎగ్జాంపుల్ ఏదైనా ఒక పబ్లిక్ ఒపీనియన్ తీసుకోవాలనుకోండి, మీడియా కమ్స్ టు హర్, వచ్చి అడుగుతారు, తన ఒపీనియన్ తీసుకుంటారు. తర్వాత నువ్వు ఇంకొకటి అంటే మనం ఇంటర్నేషనల్ స్కేల్లో హోటల్ ఇండస్ట్రీకి సంబంధించిన ఏదో చేస్తుంటావు, నాకు గుర్తులేదు ఎగ్జాక్ట్. అదే డెస్టినేషన్ మార్కెటింగ్. డెస్టినేషన్ మార్కెటింగ్ అంటే ఒక ప్రాంతాన్ని మనమే ఎలా ప్రమోట్ చేయాలా, టూరిజంని ఎట్లా తీసుకురావాలా, బిజినెస్ వాళ్ళని ఎట్లా తీసుకురావాలా. ఇప్పుడు మీరు ప్రపంచవ్యాప్తంగా చూడండి, ఏ ప్లేసెస్ అయితే డర్టీ ఉంటాయో, ఎక్కడైతే ఎక్కువ క్రైమ్ జరుగుతుందో, ఎక్కడైతే ఎక్కువ హార్ష్ వెదర్ కండిషన్స్ ఉంటాయో, ఇట్లాంటి ప్లేసెస్కి ఎవరు వెళ్ళరు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది సెకండరీ, బట్ ఇట్లాంటి ప్లేసెస్కి అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ టూరిస్టులు వెళ్ళరు. అంటే టూరిస్టులు ఎప్పుడు వెళ్తారంటే ఒక ప్రాంతము మంచిగా వెదర్ మంచిగా ఉండాలా, ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యూమన్ ఫ్రెండ్లీ ఉండాలా, అండ్ సొసైటీ ఫ్రెండ్లీగా ఉండాలా, క్రైమ్ రేట్ తక్కువ ఉండాలి, సొసైటీ ఫ్రెండ్లీగా ఉండాలి, అండ్ ఎక్కువ ఆర్ట్, కల్చర్ ఇవన్నీ ప్రిజర్వ్ చేసి ఉండాలి. అంటే ఇప్పుడు ఇదే బిల్డింగ్, ఇదే సిమెంట్ అండ్ కాంక్రీట్ బిల్డింగ్ ఆఫ్రికాకి వెళ్ళినా అదే, యూరోప్కి వెళ్ళినా అదే, అమెరికాకి వెళ్ళినా అదే ఉంటే వాళ్ళకి ఏముంటుంది. సో ఎవ్రీ ప్లేస్ దే హ్యావ్ టు ప్రిజర్వ్ దేర్ ఓన్ క్రాఫ్ట్స్ అండ్ ఆర్ట్, ఇది ప్రిజర్వేషన్ ఉండాలి. సో అలా మన సిటీస్ని చేయాలంటే గవర్నమెంట్ చేయలేదు. యూ నీడ్ మోర్ యాక్టివ్ సిటిజన్స్. సో యాక్టివ్ సిటిజన్స్ ఉంటేనే, యాక్టివ్ ప్లేసెస్ ఉంటేనే టూరిజం అభివృద్ధి చెందుతుంది. బాగుంది. నీకు మా తామరపూల తొట్టు చూపిస్తా, ఆ తర్వాత ఇంకో 5 ప్రశ్నలు అడుగుతా, అది బాగా చెప్పుకుందాం. ఇది ఊరికే ఏమంటారు అకారణంగా చేస్తున్నదే. ఇంకోటి నాకు నచ్చింది ఏంటంటే స్మాల్ ప్లేస్, ఇది ఎక్కువ మనం చేయలేం. అవునవును. ఇప్పుడు ఒకటి సంసారం చేస్తుండే కానీ 10 పెళ్ళి చేయొద్దు వాడికి, అట్లా ఇది. యాక్చువల్లీ మీరు చెప్పింది ఒక 2-3 సార్లు కాంత్ నేను చాలా ప్రాక్టీస్ చేస్తా. ఏ పని చేసినా కూడా మనము హాయిగా చేయాలి, టైర్డ్ అయిపోకూడదు, స్ట్రెస్ ఉండకూడదు అని చెప్పానన్నారు. సో నేను యాక్చువల్లీ చాలా ప్రాజెక్టుల మాట గుర్తుపెట్టుకొని డిజైన్ చేసినప్పుడే చేస్తా. దీనివల్ల నేను సఫర్ అవుతానా లేకపోతే మంచిగా చేస్తాను. మంచిగా చేస్తే అప్పుడు ఒక బుక్ రాద్దామని రాస్తున్నావా? బుక్ రాయాలి కాంత్, మీ హెల్పే కావాలి ఇప్పుడు నాకు ఆ బుక్ రాయాలంటే. ఇవి మాకు ప్రకృతి ఇచ్చిన మా యొక్క ఫ్రెండ్స్. జోగి చూడు, ఇది కూడా ఇది ఇప్పుడు వీటిని స్ట్రే డాగ్స్, స్ట్రీట్ డాగ్స్ ఇవన్నీ ఉండాలి కదా. ఇవి మంచిగా అసలు నేను రాగానే వస్తాయి. భోగి దా దా ఇట్రా, ఇట్లా కూర్చోండి, మీరు ఇట్లా కూర్చోండి. భోగి
భోగి భోగి భోగి భోగి రావోయ్ దా. అదే తెలుసు దా. జోగి ఇప్పుడు ఇంకా ప్రస్తుతం ఏం యాక్టివిటీ చేస్తున్నారు విశాలాజీ? నేనా ఇప్పుడు ర్యాపిడ్ ఫైర్ ఉండేది. ఇప్పుడు ర్యాపిడ్ ఫైర్ అంటే టపటపటప చెప్పేసి. ఇప్పుడు నేను అదే ఏదైనా ఒక్కటి చాలా పెద్ద స్థాయిలో చేద్దామని అనుకుంటున్నా. అన్నీ చేయడం అయిపోయింది. సో ఆ ఒక్కటి ఏంటంటే మన రూట్స్కి వెళ్ళిపోయినా నేను. మా ఊరికి వెళ్ళిపోయి కోవిడ్లో మిల్లెట్ బ్యాంక్ అనే ఒక సంస్థను స్థాపించి మిల్లెట్ ఫుడ్ సిస్టమ్స్ మళ్ళీ రీస్టోర్ ఎట్లా చేయాలి అనే పని చేస్తున్నాను. సో 4 సంవత్సరాలు అయింది, అందుకనే బిజీగా ఉన్నాను. తెలుసు ఎక్కువ మనం కూడా మిల్లెట్ బ్యాంక్ అనే స్టోర్ కూడా అప్పుడు పెట్టారు ఒకటి. నోవోటల్లో పెట్టాము, ఆ స్టోర్ కూడా పెట్టాము. అండ్ మంచిగా నడుస్తుంది. అంటే చాలా ఆర్గానిక్గా మనకి చేతనైనంత స్థాయిలో ఎక్కువ హడావిడి పడకుండా హాయిగా ఎంజాయ్ చేస్తున్నాం. మీరు చెప్పినట్లే ఏ పని చేయాలన్నా కూడా ఎంజాయ్ చేయాలి కదా. ఫస్ట్ ఈ మధ్య చూసిన ఏదన్నా మంచి మూవీ ఉందా? మూవీనా చాలా చూసిన కాంత్. సడన్గా గుర్తు రావట్లేదు కానీ చాలా ఇన్స్పైరింగ్ మూవీస్ చూసాను నేను. సరే గుర్తు రాదు. ఏం మూవీ మీరు చెప్పండి, ఒక 2-3 మూవీ. నిన్న మహావతార్ నరసింహ సినిమా చూసిన. నేను చూడలే. లాస్ట్ 20 minutes చింపేశాడు అసలు. అవునా? యానిమేషనే అసలు నరసింహస్వామికి హిరణ్యకశిపుడికి మధ్యన ఆ యుద్ధం, అసలు నరసింహస్వామి ఎట్లుంటాడు, ఆ సింహము, ఆ గర్జన చూసినాను. యూ మస్ట్ వాచ్ లాస్ట్ 20 minutes. మిగతా అంతా యానిమేషన్ ఓకే, ఎడిటింగ్ అదంతా బాగుంది. ఐ డిడ్ ఎ స్మాల్ రివ్యూ ఇన్ థియేటర్. అయితే నేను చూస్తా ఈసారి. తప్పకుండా. మర్చిపోయినా, ఇప్పుడు గుర్తొచ్చింది. కాంతారా బాగుంది. కాంతారా నాకు ఎందుకు నచ్చిందంటే, సో మూవీ అదంతా పక్కన పెడితే ఒక నిమిషం, అది వాడే టైం. సోకిట్ ఓకే. ఇప్పుడు వాటి పాయింట్ ఆఫ్ ఏం తెలుసా, మనం తరిమేస్తే వెళ్ళిపోయింది, అది వాడు తృప్తి పడుతుంది. ఇప్పుడు చప్పట్లు కొడితే వర్షం పడదంట, ఇంకా వాడు మామూలు ఫీల్. వర్షం పడ్డప్పుడు చప్పట్లు కొట్టడం తెలుసుకుంటే చాలా ఇంట్రెస్టింగ్ వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ. కాంత్ అసలు మనము నేను చాలా సార్లు కాంత్తో మాట్లాడేటప్పుడు మనం ఒక మాట చెప్తాము, దానికి కంప్లీట్గా అసలు సంబంధమే లేని ఒక మాట చెప్తాడు. అది మళ్ళీ ఇంకా ఇది అన్బిలీవబుల్ స్టేట్మెంట్ ఉంటుంది, అది మైండ్ బ్లోయింగ్ ఉంటుంది. అసలు దాని గురించి ఆ థాట్ ప్రాసెస్లో ఎవరు ఆలోచించుండరు, ఆ కోణంలో మనం ఆలోచించున్నాము. సో ఇప్పుడు మనమేమనుకున్నాము, ఇదేదో ఇరిటేట్ అయ్యి అరుస్తూనే అనుకున్నాము. కాంత్ ఏం చెప్తున్నాడు, వాటి సాటిస్ఫాక్షన్ గురించి చెప్తున్నాడు. సో నైస్. సో కాంతారా ఎందుకంటే చాలా సటిల్ ఎన్విరాన్మెంటల్ అండ్ కల్చరల్ మెసేజ్ ఉంది దాంట్లో. యా అబ్సల్యూట్లీ. కదా? వెళ్తున్నావా? సో టేక్ కేర్, బై బై. భూమి, దాని ప్రొటెక్షను, ల్యాండ్, అదంతా కూడా ఎన్విరాన్మెంట్ గురించి. ఆ ఫారెస్ట్ ఆఫీసర్ క్యారెక్టర్ అయితే నాకు భలే నచ్చేసింది. అంటే ఆయన ఏంటంటే నిజంగానే ఒక సొసైటీలో ఒక హీరో, నిజంగానే చేయాలి కాబట్టి చేయడము, ఇట్లాంటివన్నీ చాలా చాలా నచ్చినాయి నాకు. అంటే చాలా పవర్ఫుల్. అది అయిన తర్వాత, కాంతారా మూవీ వచ్చిన తర్వాత ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా ఆపర్చునిటీస్ వచ్చినాయంట. అవును, ఆ కళ అనేది ఆర్ట్ ఫామ్ ఈవెంట్స్ లో పిలుస్తున్నారు, రివైవ్డ్. ఇట్లా డ్రెస్ ఒక వెరైటీ ఉంటుంది, ఆకులు వీకులు ఉంటాయి, భలే ఉంటుంది. ఇవన్నీ కూడా మన కల్చర్ కదా కాంత్. వాట్ ఈస్ ద హార్మ్ ఫర్ అదర్ పీపుల్? ఏ హార్మ్ లేదు, ఏ హార్మ్ లేదు కదా. అందరూ సర్వే జన సుఖినో భవంతు అన్నారు కదా. అందరూ జీవించాలి, అందరూ బతకాలి, అందరూ ఆర్థికంగా ఎదగాలి. కరెక్ట్. ఎవరి ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉన్నా అందరికీ సమాన గౌరవం లభించాలి. ఇది నా అండర్స్టాండింగ్. అల్టిమేట్ గా ఈక్వల్ ఇంపార్టెన్స్ అండ్ ఈక్వల్ రెస్పెక్ట్ అనేది వచ్చినప్పుడే మనిషి తృప్తి కలుగుతుంది. మనం ఏంటంటే ప్రతిదానికి దీంట్లో లాజిక్ ఎతకడం స్టార్ట్ చేస్తాం. ఇది ఎందుకు ఎవరు చేస్తున్నారు, దీనివల్ల ఏంటి ఉపయోగము, ఇప్పుడు దానివల్ల నిరుపయోగం ఏంటి, అదే ఆలోచించాలి కదా. ఇప్పుడు ఒక నమ్మకం ఉంటుంది ఒక పర్సన్కి, యాజ్ లాంగ్ యాజ్ ఇట్ ఈస్ నాట్ హర్టింగ్ సమ్ అదర్ పర్సన్, as long it is giving some employment to somebody, it is giving some happiness to somebody, it is giving some peace to someone, who are we to talk about it and destroy it? ante kada. So I am like that. ఇప్పుడు చివరిగా ఒక ప్రశ్న, రైతులతో అసోసియేట్ అయ్యి పనిచేస్తున్నావు కదా, వాళ్ళని కలిస్తే ఏమనిపిస్తుంది?
అసలు చాలా వాళ్ళకి రా ఎనర్జీ ఉంటుంది. రా ఎనర్జీ అంటే వాళ్ళు ఇంకా కొంత స్పాయిల్ అవ్వలే. మన సొసైటీ స్పాయిల్ అనేంత ఇంకా కొంతమంది ఉన్నారు అన్స్పాయిల్డ్ ఎనర్జీస్. సో ఆ ఎనర్జీలో కలిస్తే మనకి ఇంకా చాలా ఎనర్జీ వస్తుంది ఒకటి. రెండోది నేను ఒక రైతు బిడ్డలాగా పుట్టి రైతు ఇంట్లో పుట్టి నాకు ఇంత అంటే దేవుడిచ్చిన టాలెంట్ ఉన్నా కూడా నేను మళ్ళీ వెనక్కి వెళ్ళి వాళ్ళకి మన కమ్యూనిటీకి కొంచెం అప్లిఫ్ట్ చేసే అది ఏదైతే కాంట్రిబ్యూషన్ నేను చేయగలుగుతున్నానో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ, వెరీ సాటిస్ఫైడ్. అంటే కంటెంట్ సూపర్ కంటెంట్. విశాలాజీతో నాకున్న పరిచయం మోర్ దెన్ ఎ డికేడ్ అండ్ వీ డిడ్ లాట్ ఆఫ్ వర్క్. అవును, నేను ఎప్పుడు ఏ క్యాంపెయిన్ కానీ అంటే సొసైటీలో జనాలను ఎడ్యుకేట్ చేయాలంటే మనం ఒక అట్రాక్టివ్ క్యాంపెయిన్స్ డిజైన్ చేయాల్సి వస్తుంది. సో నేను ఏ క్యాంపెయిన్ డిజైన్ చేసినా కానీ కాంత్ హ్యాస్ గివెన్ షేప్ టు ఇట్. అంటే ఒక లైఫ్ ఇచ్చారు దానికి. నేను ఒక గుర్తుంది నాకు 1 lakh హ్యాండ్స్ అని ఒక క్యాంపెయిన్ చేసినప్పుడు పిల్లలకి ఆ క్యారెక్టర్స్ ఏదైతే మీరు వేసారో ఆ 1 lakh హ్యాండ్స్ చిన్నపిల్లలు దానికి ఏదో అవార్డు కూడా వచ్చింది కదా, అవార్డు వచ్చింది, నేషనల్ అవార్డు వచ్చింది. ఆ చిన్నపిల్లలు యూనో ఐ కెన్ సీ దెమ్ అట్లా, అంటే ఐ కెన్ ఫీల్ దెమ్. సో అంత లైఫ్ తీసుకొస్తారనమాట దేనికి కానీ. సో దాంట్లోనే యూనో చాలా క్యాంపెయిన్స్, ఒక మదర్స్ హెల్త్ గురించి ఒక క్యాంపెయిన్, ఈ 1 lakh హ్యాండ్స్ గురించి ఒక క్యాంపెయిన్, ఫిజికల్ లిటరసీ సముద్రంలో నుంచి. తర్వాత మనం బ్యాడ్మింటన్ గోపిచంద్తో చేసిన వరకు అదే ఫిజికల్ లిటరసీ క్యాంపెయిన్. సో చాలా బ్యూటిఫుల్ క్యాంపెయిన్ డిజైన్ చేసింది. అంటే బికాస్ ఆఫ్ యూ నాకు కూడా కొంచెం క్రియేటివ్గా వర్క్ చేసే అవకాశం వచ్చింది. ఇప్పుడు ఇంటర్వ్యూ ముగించే కంటే ముందు లాస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఈ మాటల కంటే కూడా మీరు నేను కలిసి ఒక మొక్క నాటుదాం. నీ చేతులు మట్టి మట్టి చేస్తాయి. బెటర్ కంటిన్యూ. ఆఫ్ కోర్స్. జోగి 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 నచ్చికం ఉయిరే నీదానే నీదానే. ఇదొక ఫోటో. అంతేనా చెప్తా. అంటే మోటు జీవులు నాటినట్టు నాటుతున్నాం. ఓ నందివర్ధనం పువ్వు. మా అమ్మకి చాలా ఇష్టం నందివర్ధనం పువ్వు. సో మా ఇంటి పక్కన ఒక చెట్టు ఉండేది, నందివర్ధనం చెట్టు. కళ్ళకు మంచిది అని పూలు తెచ్చి నాకు ఇచ్చేదన్నమాట. సో ఐ రియలీ యూస్ టు లైక్ దమ్. అందుకనే ఈరోజు నందివర్ధనం కూడా అంత మన దేశీ మొక్కలు కొన్ని. అవును, ఇట్లా ఎరువు తెస్తా. పెట్టు. కూర్చోయి. సో ఇది విశాల గారితో ఒక ఆసక్తికరమైన ప్రయోగం, ఇంటర్వ్యూ అన్నది. కానీ ఒక రియల్ పర్సన్, రియల్గా సమాజంతో పనిచేస్తుంది. నాకు వ్యక్తిగతంగా తెలుసు. నాకున్న అతి కొద్ది మంది శ్రేయోభిలాషుల్లో విశాల గారు ఒకరు. సో వీఆర్ ఆల్వేస్ బీ ఇన్ టచ్. అప్పుడప్పుడు తను ఫోన్ చేస్తుంది. నేను ఒక్క నిమిషం కంటే ఎక్కువ మాట్లాడుకోను. అసలు మేము మాట్లాడుకుని మొత్తం కనుక రికార్డ్ చేసే టైం చూస్తే 1 గంట సేపు ఉండదు. అవును, అంత ప్రిసైజ్ టాకింగ్, అంత ఎఫెక్టివ్ వర్క్. ఇంకోటి ఏమంటే ఎప్పుడు మాట్లాడుకోకపోయినా కూడా ఒక 3-4 సంవత్సరాలు అంటే ఆ డిస్కనెక్ట్ ఉండదు. అది మా మధ్యన ఒక అబద్ధం లేదు, ఒక మోసం లేదు, ఈగోస్ లేవు, తర్వాత ఏదో ప్రూవ్ చేసుకోవాలని లేదు. జస్ట్ తనకు సాధ్యమైన తను చేస్తుంది, నాకు కోఆపరేట్ చేస్తాను, నాకు సాధ్యమైతే చేస్తాను. నాకు ఏదైనా డబ్బు అవసరమైతే నేను ఎంత ఇస్తా పో అంటది, లేదా ఇయ్యను పో అంటది. కొంచెం వరకు నేను పడతా. అన్ని బిజినెస్ కావు. బిజినెస్ని పక్కన పెడితేనే మన జీవితంలోకి రియల్ ఫ్రెండ్స్ వస్తారని నేను నా అనుభవంతో చెప్తున్నా. ఇది ఇష్టం అంటే నమ్మండి, లేకపోతే. చాలా సార్లు నా దగ్గర డబ్బులు లేదు కానీ దీనికి డబ్బులు ఉండవు అంటే కూడా ఇట్స్ ఓకే. అండ్ దానికి కూడా మళ్ళీ ఏం ఉండదు.
డబ్బులు మరి ఇస్తే అసలు నేను క్వాలిటీ ఎప్పుడు అడిగాను? వస్తుంది, డబ్బులు లేకపోతే క్వాలిటీ రాదు, అట్లేం ఉండదు. ఇట్స్ లైక్ సేమ్ క్వాలిటీ. యా ఓకే లీవ్ ఇట్. అక్కర్లే తడే ఉంది, మనం సాయంత్రం వద్దాం. పాద కూడా అయిపోయింది. ఎస్. సో ఇక్కడి నుంచి అందరికి ఒకసారి బాయ్ చెప్పి. సో థ్యాంక్ యూ సో మచ్. బాగుంది, పట్టుకో పారా. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళా మనం నీకు ఎప్పుడు వీలుంటే అప్పుడు రా. నీ మైండ్లో ఉన్న ప్రతి కాన్సెప్ట్ ఎలాబొరేట్గా మాట్లాడాలని నా కోరిక. మాట్లాడదాం కాంత్. ఐ వాంట్ టు టాక్. నిజంగానే లెట్ us do that series of కాన్వర్జేషన్స్. తప్పకుండా. ఏదో ఒక మనిషికి కొంచెం ఇన్స్పిరేషన్ అయినా కూడా మంచిదే. అవునా? ఓకే బాయ్ చెప్పేసి సార్. బాయ్ బాయ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.